హాయ్ నేను సతీష్. ర్యాట్స్ ఎక్కడైనా ఉంటే ఏం చేస్తాయి? బొక్కలు పెడతావు అంటే ఇంట్లో ఉన్న, పొలంలో ఉన్న, ఎక్కడున్నా, షాపుల్లో ఉన్న. సేమ్ ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఉన్న ర్యాట్ కూడా ఇప్పుడు 3 వారాల ఆటకి బొక్క పెట్టే కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. మరి ఏం చేస్తున్నారు? ఎట్లా సీజన్ మళ్ళీ పడుకోబెట్టడానికి వాళ్ళ వంతు 100% న్యాయం అయితే చేస్తున్నారు. నామినేషన్లోకి రాకపోవడంతో టైం పాస్ కాక మరి ఇలాంటి పనులనే చేస్తున్నారేమో, ఆ ప్రెజర్ లేకపోవడం వల్ల అనిపిస్తుంది. దాని గురించి మాట్లాడదాం. అట్లాగే నిఖిల్ ఏమో నిన్న ఆ అమ్మాయి వచ్చి చెప్పిన తర్వాత, సీత నామినేషన్ చెప్పిన తర్వాత బాగా హర్ట్ అయిపోయి బాగా లో అయిపోయాడు. ఆ స్టేట్మెంట్ వెనుక నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు కానీ హౌస్లో నేనైతే వెళ్ళిపోతా, ఈ హౌస్లో నేను ఉండను, నా వల్ల కాదు ఇంకా, బిగ్ బాస్కి ఇప్పటికే చెప్పేసి కెమెరాలకి చెప్పేశాను, సో నేను ఉండను హౌస్లో, ఎలిమినేట్ చేశాను బిగ్ బాస్ అని చెప్పాడు. దానికి సంబంధించి ఎందుకంటే ఒకరిని వాడుకొని ఆడే వ్యక్తిత్వం కాదు నాది, అలా వాడుకుంటే ఇండస్ట్రీలో ఎక్కడో ఉండేవాడిని. ఒకవేళ ఎవరైనా నా గేమ్లో భాగంగా ఎవరైనా హర్ట్ అయితే సారీ అని కూడా చెప్పాడు. అట్లాగే గౌతమ్ కృష్ణ విషయంలో కూడా ఒక టాపిక్లో తప్పు అని చెప్పారు. ఎందుకంటే వేరే వాళ్ళ గురించి నువ్వు నామినేషన్ చేయకని చెప్పారు కదా, అది చెప్పాడు అనమాట గౌతమ్ కూడా. సో తప్పు అని చెప్పారు. నేను తన కోసం చేయలేదు, బట్ గౌతమ్ కూడా నీతో నేనేదో వాంటెడ్లు కావాలని తీయని మాటలు నన్ను స్వీట్ అన్నావు కదా, కాదు నేనేదో వస్తుంది నీ వల్ల ఎక్స్పెక్ట్ చేసేది చేయట్లా, ఎనీవే నా వల్ల ఎవరైనా హర్ట్ అయితే సారీ అని చెప్పేసాడు. అయితే ఏం జరిగింది మొత్తం నిజంగా? ఏం పేరు? నిఖిల్ తన పార్ట్ ఆఫ్ గేమ్లో భాగంగా ఎవరినైనా వాడుకొని అట్లా చేస్తున్నాడా, ఆ ట్రాప్లో పడుతున్నాడా ఏంటి, ఫుల్ డీటెయిల్గా అనలైజ్ చేసి ఇప్పటికే మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశా. సోనియా, యష్మి, సీత, నిఖిల్, మణికంఠ వీళ్ళందరూ కాన్వర్జేషన్ జరిగింది ఏంటి, ఫుల్ డీటెయిల్డ్గా అనలైజ్ చేసి ఆ వీడియో అయితే మిస్ కాకుండా చూడండి, ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అట్లా ఇంకోటి ఏంటంటే, నైనిక వచ్చి నామినేషన్ చేసిన ఎఫెక్ట్తో గౌతమ్ కృష్ణ అండ్ నబీల్ మధ్య వార్ మొదలయ్యింది. తర్వాత ఒకరికొకరు వివరణలు ఇచ్చుకుని కన్క్లూజన్ ఇచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగింది. అట్లాగే ఇంత చెప్పాకైనా గ్రూప్ గేమ్ ఆపారా, ఆపలేదా, నిజంగా ఆపారా లేదు కూడా ఆ డిస్కషన్ కూడా చెప్పుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. అట్లాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు నైన్కా వచ్చి ఏం చెప్పింది అంటే, నబీల్ నీ గేమ్ వైల్డ్ కార్డులు వచ్చాక మొత్తం మారిపోయింది, పడుకోబెట్టేసావు చక్కగా. అక్కడ నాకేమనిపించింది అంటే ఆవిడ చెప్పే విధానం, ఏం పేరు ఆయన అవినాష్ అట్ట వాళ్ళ మిస్సెస్ ఫోటో, ఫ్యామిలీ ఫోటో పడుకోబెట్టేసాడు, అట్ట పడుకోబెట్టేసాడు అనిపించింది. సేమ్ ఆవిడ కూడా అదే చెప్పింది. పైగా ఇంకోటి ఆవిడ ఏం చెప్పిందంటే, బ్యాక్ బిచ్చింగ్ నువ్వు ఎందుకు చేస్తావు, నువ్వు గౌతమ్కి ఎందుకు ఓట్లు వస్తున్నాయి అనేది మాట్లాడుతున్నావు కదా, అది అవసరమా నీకు? యష్మితో కలిసి ఇక్కడ బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావు, ఫస్ట్లో ఒక గ్రూప్లో ఉండవు, తర్వాత ఇంకో గ్రూప్లోకి మధ్యలో మారు, ఎందుకు ఎట్లా అంటే ఇక్కడ గౌతమ్ కృష్ణకి అయితే నబీల్ క్లారిటీ ఇచ్చాడు. ఏంటి నేను బ్యాక్ బిచ్చింగ్ ఏంటి, అసలు మా ఇద్దరు ఫ్రెండ్లీగా ఉందాం అనుకుంటే నేను సోలో ప్లేయర్, ఆయన సోలో ప్లేయర్ అని చెప్పేసి గౌతమ్ నాకు కూడా సపోర్ట్ చేస్తున్నాడు, ఒక్కొక్కరు ఫ్రెండ్లీగా ఉంటే నేను అతని కోసం చేస్తానంటే గౌతమ్ ఎట్లా ఏం అర్థం చేసుకుంటాడు లెక్క గౌతమ్కి అయితే చెప్పాడు. నేను అసలు బ్యాక్ బిచ్చింగ్ చేయట్లే గౌతమ్, ఒకవేళ మాట్లాడాల్సి వస్తే ఏదైనా గేమ్ గురించి మాట్లాడుంటా తప్ప ఇట్లా చేయట్లా, పైగా ఇది 12వ వారంలో ఉన్నాం, ఏది మాట్లాడితే ఎట్లా బయటకు పోతుందో నాకు తెలియనంత అమాయకుడిని అయితే కాదు అలా బ్యాక్ బిచ్చింగ్ చేయడానికని క్లారిఫికేషన్ అయితే ఇచ్చాడు అక్కడ. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ చాలాసేపు వాదించుకున్న తర్వాత నబీల్ కూడా ఏంటంటే, నా విషయంలో నామినేషన్లో ఉన్న ఫైర్ ఇంట్లో కనిపించడం లేదు అన్నావు కదా నైనిక ఉద్దేశించి, అందుకే అదే పాయింట్లో నేను కూడా నిన్ను ఎవరికితనికి గౌతమ్ గురించి కూడా చెబుతాడు అనమాట. అదే పాయింట్లో నేను కూడా నిన్ను నామినేట్ చేయాలనుకుని గౌతమ్ కోసం చెబుతాడు ఇక్కడ నబీల్. అట్లాగే సీతాఫలం ఆమె తినొద్దు అని, ఎందుకంటే మెగా చీఫ్ ప్రేరణ అయినా సరే నువ్వు తిన్నావు కనుక అందుకే దాని గురించి కూడా తప్పు అన్నాను, నువ్వు నామినేట్ కావడానికి అలా చేసావా అని అన్నాను గౌతమ్ని. సో అది కూడా నాకు ఫస్ట్ 1, 2 వేరే ఆప్షన్స్ ఉన్నారు, ఆ తర్వాత 3వ ఆప్షన్ మాత్రం నువ్వు గౌతమ్ అని చెప్పేసి చెబితే, గౌతమ్ ఇక్కడ చాలా క్లారిటీతో చాలా కాన్ఫిడెన్స్తో నబీల్కి కూడా క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఇక్కడ ఏమంటాడంటే, సీతాఫలం తిన్నానని కానీ ఒకవేళ నువ్వు నామినేట్ చేస్తే నబీల్, అంతకంటే చిల్లర నామినేషన్ ఇంకొకటి ఉండదు అన్నాడు. ఇంకా ఎందుకంటే అది కేవలం నేను ఒక చిలిపి పనిలో, అల్లరి పనిలాగా, ఒక అల్లరి చేష్టలుగా కేవలం ఫన్ కోసమే కెమెరాలకు చెప్పి చేసా. ఒకవేళ అదే అయితే నువ్వు హౌస్ కోసం అన్నింటికీ వెళ్ళి ఇన్ఫినిటీ రూమ్కి వెళ్ళి హౌస్ కోసం రేషన్ కోసం అని చెప్పేసి నువ్వు సాక్రిఫైస్ చేసావు కదా, ఫుడ్ స్వీట్స్, ఆ త్యాగం చేసిన చాలా పెద్ద విషయం. అరే హౌస్ అందరి కోసం అతడు మొత్తం సీజన్ అంతా తినకుండా నేను కూడా చాలా అప్రిషియేట్ చేశాను, అరే భలే చేసేది చాలా పెద్ద విషయం అని ఒక్కసారిగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. కానీ నువ్వు దాచుకుని సున్నుండలు తినడం, ఈ క్యారెట్ హల్వా తినడం, ఇవన్నీ అయితే కరెక్ట్ కాదనిపించింది నాకు. సో అది కదా పెద్ద విషయం అని కరెక్ట్గా చెప్పాడు. నేను సీతాఫలం తినడం అనేది చాలా చిన్న విషయం, దాంతో పోలిస్తే నీది కదా పెద్ద విషయం. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్, ఎందుకంటే అది బిగ్ బాస్కి ఇచ్చిన మాట, బిగ్ బాస్తో కుదుర్చుకునే డీల్ అది. బిగ్ బాసే కదా ఫైనల్ ఇక్కడ అల్టిమేట్గా ఇన్ఛార్జ్, ఫైనల్ హెడ్. సో ఆయన చెప్పిన మాటకే నువ్వు రూల్ బ్రేక్ చేసేసి నీకు ఒక ఎలివేషన్ వచ్చి, హైప్ వచ్చి, ఏ విషయాలు అయితే చెప్పావో అదే మరి కంట్రోల్ చేయకుండా తినేస్తే, నేనేదో మెగా చీఫ్ ఆవిడ చెప్పిందని అది కూడా నేను ముందు చెప్పి ఒక ప్రాంక్ లాగా సరదాగా ఆవిడ రియాక్షన్ ఎట్లా వస్తుందో ఫన్ కోసం చేస్తే మరి అంతకంటే చిల్లర పాయింట్ ఏముండదు అబ్బా. కరెక్ట్గా నబీల్కి అయితే ఇరికించేసాడు ఇక్కడ గౌతమ్, ఆ పాయింట్లో బాగా డిఫెండ్ చేసుకోగలిగాడు. అది నిజంగా ప్రేరణ సిలికి గాలి వల్ల దాన్ని ఎంత రచ్చ పెద్దది చేసుకుందో అందరు
చెప్పిన అర్థం కావట్లేదు. ఇంకా ఆ పాయింట్ మీద ఇంకా నామినేషన్ అంటే ముందు ఇతను సెల్ఫ్ నామినేట్ చేసుకోవాలి. నిజంగా బిగ్ బాస్ నేను ఫస్ట్ మీకు స్వీట్ల కోసం వాగ్దానం ఇస్తాను, మీరు రేషన్ ఇచ్చారు, ఆ ఇన్ఫినిటీ రూమ్ అంత బంపర్ ఆఫర్ ఇచ్చారు, సో ఫస్ట్ నాకు సెల్ఫ్ నామినేట్ చేసుకోవాలి స్వీట్లు తినేసి అని చెప్పి ఇతను చేసుకుని తర్వాత వేరే వాళ్ళకి చేయలేదు అనిపించింది. బాగా డిఫెండ్ చేసుకోవాలి. అటు ఇంకోటి ఏంటి, ఆవిడెవరు నైనిక యష్మికి ఫైర్ ఏది, నీ పాయింట్లు కనిపించట్లే, నిఖిల్తోనే ఉంటున్నావు అంతేనా, అదేనా అందుకోసం వచ్చేవాళ్ళు లేకంటే ఈవిడ కూడా ఏడ్చేసింది. సేమ్ ఆ క్రింజ్ అనే పదం వాడే కదా, అది కూడా నచ్చలేదు అనేది చెప్పేస్తారు. అయితే ఈవిడ కూడా చెప్పుకుంది తేజ అవినాష్ వాళ్ళు ఏదో సరదా కోసం చేస్తే వాళ్ళ ఉద్దేశం చాలా దీని గురించి కాదని. ఆ తర్వాత మళ్ళీ యష్మి నబిల్ కూడా డిస్కషన్ చేసుకుంటారు. మనం ఏం గౌతమ్ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయడం లేదు కదా, అందుకే నిలబడి డిఫెండ్ చేసుకుందామంటే ఆమె ఎవరు నైనిక షేర్ విన్నర్ అంటే ఏదేదో పొగిడేసింది, ఇంకేం అనలేకుండా. ఎందుకే ఆవిడ కూడా సేమ్ మణికంఠ నామినేషన్ లాగా ఎలివే ఎదుదే ఆ, ఏమన్నా డబ్బాలు నామినేషనా లేకపోతే ఇన్స్పిరేషన్ కోసం మోటివేషనా అట్లాగే అనిపించింది ఈవిడ కూడా. ఎందుకన్నా అదో ఈ తప్పులు ఉన్నాయి దిద్దుకో, బాగా ఆడుకొని చెప్పిందా, లేకపోతే నువ్వు ఆల్రెడీ బాగా ఆడేస్తావు నువ్వు షేరు అని పొగిడిందో అర్థం కాక ఏమీ చెప్పలేకపోయాను అని చెప్పుకుంటూ నబీల్ అంటే ఒకవేళ గౌతమ్ గురించి మనం బ్యాడ్గా మాట్లాడుకుంటే బ్యాక్ బిచ్చింగ్ అవుతుంది తప్ప అతనికి ఎట్లా ఓట్లు వస్తాను, ఎలా టాప్ ఫైవ్లో పెట్టాడు అనేది కదా, అది గేమ్ గురించి కదా, అది తప్పులేదు కదా అంటాడు. అలాగే గౌతమ్ కృష్ణ కూడా దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. విష్ణుప్రియ కూడా అనిందంట, అతనికి ముఖం మీద అనిందంట, నువ్వు ఎలా టాప్ ఫైవ్లోకి వచ్చావు, నువ్వేం ఆడుతున్నావు అసలు, ఎలా పెట్టేశారు నేను టాప్ ఫైవ్లో అంటే ఆయన బాగా ఫీల్ అయ్యి కెమెరాలతో కూడా చెబుతూ ఉన్నాడు అనమాట. అలాగే గౌతమ్ కృష్ణ నబీల్ మళ్ళీ ఒక డిస్కషన్ ఏంటి, హౌస్లో ప్రతి విషయంలో ఫైర్ అనుకుంటూ పోతే ఆ ఫైర్లో మనమే కాలిపోతాం, ఈరోజు నామినేషన్లో పడిన పరిస్థితి అర్థం చేసుకోవాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలో అక్కడ అదే చేయాలి, అంతకు మించి ప్రతిదానికి ఫైర్ అని మిస్ఫైర్ అయిపోతున్నాడు. ఇది కరెక్టే. అందుకని నబీల్ అవును నిజమే, అన్ని చోట్ల ఫైర్ ఉండలేదు, అది కరెక్ట్, అది ఎక్కడ ఫైర్ అవ్వాలి అక్కడ అవ్వాలి, అన్ని దగ్గరలో ఫైర్ అయితే అది మిస్ఫైర్ అయింది, నో డౌట్. అలాగే గౌతమ్ కృష్ణ అంటాడు, నేను సీతాఫలం ఇష్యూ ఫన్ చేయడానికి ఎత్తిన్నా, బట్ ఆమె సీరియస్గా రియాక్ట్ అయిపోయింది. అలా అయితే గత సీజన్లో తేజ వచ్చాడు కదా, అప్పుడు ఈ తేజగడు వీళ్ళందరూ ఎగ్ కనిపిస్తే లేపేసేవాడు, నిజం అప్పుడు ఎగ్స్ ఇన్ఛార్జ్ ఎగ్స్ గోడౌన్లో దాచుకునేవాడని తేజ చుట్టూ కామెడీ చేసేవాడు, తెగ లేపేసేవాడు, అది మేము చాలా సరదాగా చూసేవాళ్ళం. అట్టగా మనం గంగవ్వతో ప్రాంక్ చేసినప్పుడు తేజ వాళ్ళు వచ్చారు, అది ప్రాంక్, అది గుర్తించలేకపోయాడు, నువ్వేం డాక్టర్ రా అన్నారు. సో అంటే నా ప్రొఫెషన్ గురించి అన్నట్టే కదా, నేను ఫీల్ అయిపోతే ఎట్టా అయితే అది కరెక్టే కదా, నా ప్రొఫెసర్ అరే నువ్వేం డాక్టర్ అన్నారు, నన్ను అంత ఇన్సల్ట్ చేశారు, నా ప్రొఫెషన్ గురించి కూడా కామెంట్ చేసి కదా, ఆ సీజన్లో ఆ ప్రొఫెసర్స్ కూడా వచ్చినాయి, ప్రొఫెషనల్ గురించి కూడా డిస్కషన్లు పెట్టుకున్నారు గత సీజన్లో. సో ఈ ఫుడ్ గురించి లేకపోతే ఇలా ఫన్ గురించి ఆ లైన్ దేన్ని చూసుకోవాలో దాన్ని మాత్రం ఆ ఫన్ కోసం కూడా సీరియస్గా తీసుకుంటే అట్లా ఇప్పుడు సీరియస్గా తీసుకుంది, అందుకే అంత బిస్కెట్ అయిపోయింది మన లెక్క గౌతమ్ కృష్ణ కూడా చెబుతూ ఉంటాడు. అట్లాగే నబీల్ మళ్ళీ కెమెరాతో ఇదేదో బ్యాడ్ అయిపోయినట్టుంది, నైనిక వచ్చి ఏం చెప్పాలనుకుందని అంటే షేర్ అన్నది ఫైనల్గా నన్ను ఇరికించేసినట్టుంది, గౌతమ్ గురించి నేనేదో బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాను మాదిరిగా చెప్పుకుంటాడు కెమెరాలు తెలియ. నా మూడో నామినేషన్లో ఉండేవాడు బిగ్ బాస్ గౌతమ్, బట్ ఇక్కడ అందరూ వచ్చి గ్రూప్ గేమ్ అని నామినేట్ చేసి వెళ్ళారు. ఆమె వచ్చి నువ్వు గాసిప్ చేస్తానో బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావు అనింది, మరోవైపు ఏమో షేరు నెంబర్ 1 అనింది. అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు, మొత్తం దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఒకవేళ నైనికని నేను అప్పుడు డామినేట్ చేశాను అందుకు బయటికి వెళ్ళిపోయింది కదా, అందుకోసం వచ్చి ఏదో రివెంజ్ చేసిందా లేకపోతే నన్ను ఎంకరేజ్ చేద్దామని చేసిందా, అసలు ఏం అర్థం కావట్లేదని నిజంగా. ఆ నైనిక ఏ ఇంటెన్షన్తో వచ్చిందో ఏం చెప్పాలనుకుందో ఆవిడ కూడా అర్థం కానట్టుగా చేసింది, అది లైవ్లో చాలాసేపు చూస్తే అర్థమైంది. ఎందుకు ఏం చెప్పాలనుకుంటుంది ఇప్పుడు సూటిగా అని కన్ఫ్యూజ్ అయితే క్రియేట్ చేసింది. మొత్తానికి ఏ కన్ఫ్యూజ్ అయితే ఉండకూడదని మన నబీల్ వాళ్ళ అమ్మగారు అమ్మయ్య ఏ ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా ఎలా వెళ్తున్నా వాళ్ళ ఫ్లోలో వెళ్ళిపో అన్నారో, సో ఇదే బెటర్, ఏది ఇచ్చినా సార్ కన్ఫ్యూజ్ అయిపోతాం అన్నాడు కదా, ఈవిడ కన్ఫ్యూజ్ మొత్తం క్రియేట్ చేసింది అట్టగా. సో పైగా ఎవరితో ఏం చెప్పుకుందామని ఇప్పుడు వాళ్ళదేమో గ్రూప్ అంటున్నారు, అందుకే ఇప్పుడు ఎవరితో ఏం చెబితే ఏ వస్తుందని భయపడుతున్నాను లెక్క. అయితే వాస్తవానికి నబీల్ అయితే బ్యాక్ బిచ్చింగ్ చేస్తూనే ఉంటాడు, బట్ ఇక్కడ తెగ భయపడతా ఉన్నాడు. ఎందుకంటే మొన్న కూడా వీకెండ్లో ఇలాగే నబీల్కి చెప్పారు కదా, ఏదన్నా ఉంటే ముందు ముఖం మీద చెప్పు, ఎందుకంటే పర్టికులర్గా ఈ గౌతమ్ కృష్ణ విషయంలో కూడా పంచాయతీ అయింది. నీకు ఏదైనా చెప్పాలనుకుంటే వీకెండ్లో నామినేషన్లో చూస్తాను అప్పుడు ఎందుకు దాచిపెట్టుకోవడం, హట్ అయ్యావా, లెటర్ తెచ్చుకొని చదువుతుంటే నా చేతిలో గుంజుకున్నాడు మళ్ళీ గుంజుకున్నాడు అన్నప్పుడు ముఖం మీద చెప్పు, నువ్వు ఎందుకు గుంజుకుంటావు, నేను మెగా చీఫ్ నేను వస్తా చదువుతా అని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కనుక మళ్ళీ ఎందుకు అందుకోసం అంత భయపడుతున్నాడు అనమాట. ఇదేంట్రా బాబు, నేనేదో మళ్ళీ గౌతమ్ కృష్ణ బ్యాక్ బెచ్చింగ్ చేసినట్టుగా ఎందుకని లెక్క. అలాగే నిఖిల్ అవినాష్ని కూడా ఒక డిస్కషన్ చేస్తారు. నిఖిల్ ఏమంటాడంటే అవినాష్ నువ్వు వాళ్ళని నామినేట్ చేసావు కదా, నిఖిల్ అంటే చేశాను, పృథ్వీని చేశా, యష్మిన్ చేశా, ప్రేరణను చేశా, నబీల్ చేశా, అందరినీ చేశాను. అలాగే యష్మిన్ చీఫ్ ఉన్నప్పుడు కూడా చేశా, ఆ తర్వాత డైరెక్ట్గా నామినేషన్లో కూడా పెట్టాను. అలాగే పృథ్వీని, ప్రేరణ, నబీల్ స్టార్టింగ్లోనే నామినేట్ చేశాను. బట్ అక్కడ శేఖర్ భాష అని అన్నాడు కదా, వాళ్ళ గేమ్ వల్ల నీది పుల్లాగా ఆడుతున్నాడు, నీ గేమ్ పాడైపోతుంది అన్నాడు కదా, అదే ఆలోచించాలి, అదే నాకు భయం అవుతుందని కూడా చెప్పుకుంటే అవినాష్ కూడా ఇక్కడ చెబుతాడు చేశాడు నామినేషన్లు, కానీ గ్రూప్గా కనపడుతుంది కనుక ఎక్స్పోజ్ అవుతుంది కనుక అదే వచ్చింది. అది లేకపోయి ఉంటే సోలో గేమ్ ఆడుకుంటే ఇప్పుడు వేరే లెవెల్ ఉండదు ఆయన రేంజ్ గేమ్ అంతా.
ఇంకా అవినాష్ కూడా దాంట్లో శేఖర్ భాష, ఆదిత్యవం ఇద్దరు వాళ్ళని అన్నారు, నువ్వు చేసిన వాళ్ళు ఎందుకు చేయట్లేదని. సో హౌస్లో ఏదో క్రియేట్ అవుతుందో 24 అవర్స్ అందరూ చూస్తున్నారు, కెమెరాలు జరుగు అర్థమవుతుంది అని లెక్క. అంటే నీకు గ్రూప్ గేమ్ విషయంలో నిన్ను తప్పు పట్ల వాళ్ళని తప్పు పడ్డారు అని లెక్క. ఇతనికి చెప్పింది ఏంటి, ముగ్గురు నామినేషన్ చేసింది కానీ ఎవరు చేసినా, సీత చేసినా, మణికంఠ చేసినా, సోనియా చేసినా, నీది ఏది రియలో ఏది ఫేకో తెలియట్లా. సో ఆ మాస్క్ తీసేయి, రియల్ ఒపీనియన్ పెట్టు, సాఫ్ట్గా ఉండకు, సేఫ్ గేమ్ ఆడకు, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట వద్దు, ఓపెన్ అప్ అవ్వు, ఏదైనా ఖండించాల్సి వస్తే టక్కన ఖండించి ఇట్లా చెప్పారు. గ్రూప్ గేమ్ మెయిన్ హైలైట్ చేసింది ఊరికి ప్రేరణ అండ్ యష్మికి. మరి పృథ్వీకి ఎందుకు చేయలేదంటే ఏదో పాట ఉంటుంది కదా, రాలిపోయే పువ్వ నీకు రాగాలి ఎందుకన్నట్టుగా ఇటు వారం పోతాడులే అనే లెక్క పట్టించుకోలేదని అర్థమైంది. అట్లాగే సోనియా చెప్పింది కూడా అవినాష్ అంటారు, చాలా పాయింట్లు ఉన్నాయి, మరి నువ్వు రెడ్ ఎగ్ కోసం ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ చెప్పావంట కదా, ఎందుకంటే చాలా బాగా చెప్పింది ఆవిడ, పాయింట్లను కూడా చెప్తాడు. ఏమి ఎందుకు అలా చేసు, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట ఎలా చెప్పావట, అందరినీ సాటిస్ఫై చేయలేం కదా. బట్ అందుకే నీకు కూడా అదే చెప్పారంటే నువ్వు అది తెలుసుకోవాల్సిందంటే మన క్లాన్ అయినట్టు ఉండకూడదు, తప్పు ఎవరు చేసినా తప్పే, పాయింట్ ఎవరు తిన్న పాయింట్ ఇది పర్ఫెక్ట్, అది మిస్ అవుతుంది. ఎవరు తప్పుంటే వాళ్ళు చెప్పేయాలి, ఎవరిది ఇది ఉంటే అది చెప్పాలి. అట్లా చెప్పకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళందరిది గ్రూప్ గేమ్ అనేది. అటుగా నిఖిలేమంటాడు, ఈరోజు నా నామినేషన్ ప్రేరణదే, ఆ బయట నుంచి వచ్చిన పాయింట్లన్నీ నాకు ఉన్నాయంటే, ఇప్పుడు హౌస్ మేట్స్, ఎక్స్ హౌస్ మేట్స్ ఏదైతే చెప్పారో అవన్నీ ఎదురుగే ఉన్నాయంట. సో ఇలాంటి పాయింట్స్ ఇంతకు ముందు కూడా రేజ్ చేయాల్సిందే. మొన్న నైటు ఆ ఫ్యామిలీ వీక్ తర్వాత పీని కాస్త దూరంగా ఉండి మరీ డీప్గా వెళ్తుంది అని చెప్పిన తర్వాత ఆవిడ నిజంగా హట్ చేస్తుంది, హార్ష్గా మాట విసిరేస్తుంది, అందరూ హట్ అయిపోతున్నారు. నాకు కూడా ఒక 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అప్పడం, సాంబారు, ఎగ్ దోశ ఇవన్నీ చెప్పాడు. అంతకుముందు చెప్పొచ్చు కదా, ఫ్యామిలీ వీక్ చెప్పిన తర్వాత ఎందుకు, ఇప్పుడు ఎక్స్ హౌస్ మేట్స్ అందరూ వచ్చిన తర్వాత ఫీడ్బ్యాక్ చెప్పిన తర్వాత ఎందుకు, దీన్నే ఫ్లిప్ అంటారు, లేదా యూటర్న్ అంటారు, లేదా నేను వరకు గ్రూప్ గేమ్ ఆడిసి ఇప్పుడు సడన్గా మార్చేస్తారు అని మాట పడాల్సి వస్తుంది. సో ముందే నీకు ఫ్రెండే, పాయింట్ తప్పే, ఆ క్లారిటీ, ఆ లైన్ మెయింటైన్ చేసుకుంటూ ఆడుకుంటే బాగుండేది. ప్రేరణ పదాలు జారుతుందని ఇప్పుడు వీళ్ళు చెప్పాక కదా ఆయన కూడా గమనించాడు, హట్ అయ్యాడు. సో అప్పుడే చెప్పేస్తుంటే బాగుండేది కదా. మళ్ళీ ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, అవినాష్ నిన్ను కూడా నీ అవ్వ అన్నది, అలాగే వరస్ట్ ఫెయిల్ అనింది, అవి కూడా నాకు హట్టింగ్ అని. అవి ఆడేయాలి సమయం సందర్భం వచ్చినప్పుడు, చెప్పుకోకపోతే ఇలాగే సేఫ్ కూడా పోతుంది. ఆఖరికి వీకెండ్లలో వచ్చేటప్పుడు నాగార్జున అడిగేటప్పుడు కూడా సేఫే ఆడుతూ ఉంటారే. అలాగే ఇంకోటి ఏంటంటే వైరల్ టాపిక్ మీద డిస్కషన్ అవినాష్, నిఖిల్, తేజ, గౌతమ్ వీళ్ళు ఏమంటే నిఖిల్ ఆ పానిపట్టు టాస్క్ ఆడాం కదా, ఒకసారి ఫిజికల్ ఆడాడు అనే తర్వాత ఆడలేదని అన్నారు కదా ఈ ప్రేరణ, యష్మి, బాబోయ్ ఎలా మాట మార్చేస్తారు ఎందుకు లేక మాట్లాడతారు. ఇక్కడ అవినాష్, గౌతమ్ ఏంటంటే ప్రేరణ అగ్రెసివ్ అంటుంది, యష్మి అబ్బాయి అగ్రెసివ్ కాదు, చాలా సాఫ్ట్గా ఆడాను, అసలు ఏమి నమ్మాలి, ఇదే కదా గ్రూప్ గేమ్ అని లెక్క. మరి అదే అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట, అప్పుడు అంత రియాక్ట్ అయ్యి అతడెంత రూడ్గా ఆడాడు, వీళ్ళు అంతకంటే బాగా హర్ట్ అయిపోయి ఫీల్ అయిపోయి తర్వాత వచ్చి అబ్బాయి లేదు అసలు పాయింటే కదా, తిరిగి వీళ్ళే వెళ్ళి సారీలు చెప్తే మరి గ్రూప్ గేమ్ కాకపోతే ఏమైంది. అందుకే అవినాష్ కూడా అంటాడు, ప్రేరణ నాతో ఏం చెప్పిందంటే మొదటి 2 రౌండ్లు స్లోగా ఆడాడు, తర్వాత గౌతమ్తో గొడవ, తర్వాత వచ్చి అగ్రెసివ్ అయ్యాడు, సో గౌతమ్తో తప్పు అతంది లేదని. అంటే ఇది ఎక్కడ విడ్డూరం, ఇది ఫేవరెటిజం కాదా, సారీ యష్మి అని చెప్పి ఆ తర్వాత అగ్రెసివ్ అయ్యాడు. ఈరోజు చాలా సున్నితంగా చెబుతున్నారు. సో నాకు అందుకు హట్ అయింది, నా కోపంలో అనేసాను తప్ప అసలు అగ్రెసివ్ కాలేదని మాదిరిగా చెప్తే చూసి ఆడియన్స్కి అయ్యో ఏంటి ఆ పిల్ల చక్కగా ఆడారు యష్మి అండ్ ప్రేరణ, టాస్క్ తదరగొట్టేశారు. కానీ ఆ రియాక్షన్ కూడా ఆయన యాక్షన్కి రియాక్షన్ వచ్చింది, మరి అదే కంటిన్యూ చేయాలి. అంతేకాకుండా అబ్బాయి గౌతమ్ వల్లే అగ్రెసివ్ అయ్యాడు, గౌతమ్ వల్లే మేము హట్ అయ్యాము, ఇది తప్పు కదా. సో ఇలా మాట మార్చడం అనేది కరెక్ట్ కాదు. అందుకే గ్రూప్ గేమ్ అనేది హైలైట్ అవుతుంది. పైగా యష్మిని కూడా అడిగితే నిఖిల్ నామినేట్ చేసి రోహిణిని సేవ్ చేసి ఉన్నానని ఏం చెప్పిన తర్వాత మనం అందరం చూసాం. వీకెండ్లో నిఖిల్ అగ్రెసివ్ ఎక్కడయ్యాడు, సో అలా ఇలా వీకెండ్లో నాగార్జున ముందు కూడా చెప్పలేదని కూడా అడిగితే నాకు అడగలేదు కదా అని చెబుతుంది. బట్ ఆవిడ కూడా హట్ అయిపోయింది కదా, అగ్రెసివ్ అయితే అంతకంటే అయ్యారు కదా, ఎక్కడ అయ్యాడు నీకేమైనా నొప్పిన మాదిరిగా అడిగి ఇది చేసుకుంటే తర్వాత మాట మార్చడం. అందుకే నా అవినాష్ కూడా అయ్యాడు, షాక్ అయ్యా, ఇదేంటమ్మా వీకెండ్లో చెప్పాలి కదా, నాగార్జున నన్ను అడగలేదు కదా, నేను ఎందుకు చెబుతాను అంటుంది. సో ఎందుకు ఎట్లా లేక. అయితే తేజ, గౌతమ్ కూడా ఇదే అంటారు, టాస్క్లో ఆ రోజు యష్మి వాళ్ళపై నిఖిల్ అగ్రెసివ్ ఆడని ఏడ్చింది, ఆ తర్వాత మళ్ళీ మాట మార్చింది, పైగా ఆ రోజు మేము అంతా అరిచాం నిఖిల్ మీద, అప్పుడే వాళ్ళు మాకేం ప్రాబ్లం లేదు, మీరెందుకు అనవసరంగా అరుస్తున్నారు అంటే అయిపోయింది కదా, మనం కామ్గా ఉండేవాళ్ళం కదా, మన కంటికి కనిపించింది, వాళ్ళు పెయిన్ అనుభవిస్తున్నారు అనిపించింది, అదే చెప్పాము. తర్వాత వాళ్ళేమో మాట మార్చింది, బాబోయ్ అనలేక ఇదే ఫ్లిప్పింగ్ అనే దానికి, యూటర్న్ కొడుతుంది అనడానికి, పక్కా 100% గ్రూప్ గేమ్ ఆడారనడానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇది. ఎంత చెప్పే కూడా వాళ్ళు కళ్ళు తెరిచారంటే తెరవట్లేదని అర్థమవుతుంది. ఎందుకంటే టేస్టీ తేజ, అవినాష్, గౌతమ్ వాళ్ళకి డిస్కషన్ పెట్టి గౌతమ్ అంటాడు, వాళ్ళకి బయట నుంచి వచ్చి చెప్పినా ఇంకా అర్థం కావట్లేదు, మన మెగా చీఫ్ టాస్క్లో పృథ్వీ ప్రేరణకే ఎందుకు సపోర్ట్ చేసావు అంటే వాళ్ళిద్దరూ కాలేదని అన్నాడు, బట్ అక్కడ రోహిణి కూడా అవ్వలేదు కదా మెగా చీఫ్, పృథ్వీకి ప్రేరణకి ఎందుకు సపోర్ట్ అంటే వాళ్ళిద్దరు ఇంకా మెగా చీఫ్, మరి రోహిణి కూడా అవ్వలేదు కదా, మరి ఆవిడ కూడా చేయొచ్చు కదా అంటే సమాధానం లేదు. మరి ఇదే కదా తెలుస్తుంది అంటే ఇక్కడ ఇండివిజువల్గా ఆడాలి తప్ప
వాడిని తీసేయాలి, గెలవాలని ఆడాలి తప్ప వాడిని తీసేయాలి, వీడిని పంపించాలి, వాడు మనకి యాంటీ, వాడు ఆపోనెంట్, వాడు మన క్లాన్ కాదు, వాడు మన భాష కాదు, ఇట్లాంటివన్నీ ఉండకూడదు అని లెక్క ఇలా ఈ లెక్కలన్నీ వేసుకుని చేయడం అయితే కరెక్ట్ కాదని చెబుతుంటే, అవును తేజ కూడా అంటే అవును వాళ్ళకి అందుకే గట్టిగా తగిలిందిరా. ఎందుకంటే నామినేషన్లో కూడా ఇలా గ్రూప్ గేమ్ ఆడతా ఎవరిని చేయాలి, ఎవరిద్దరిని ఎవరిని టార్గెట్ చేయాలి, అందుకంటే గ్రూప్ డిస్కషన్ చేసుకున్న నామినేషన్ అంటే ఖచ్చితంగా అది గట్టిగా కొట్టుంటుంది ఆడియన్స్ అంటే ఎగ్జాక్ట్గా అదే జరిగింది. లైవ్లో దొరికేసారు ఖచ్చితంగా దొరకడం వల్ల వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా గ్రూపిజం ఫేవరెటిజం అదంతా హైలైట్ చేశారు. ఫ్యూజులు ఎగిరిపోయినాయి. సో మనకి ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు ప్రేరణ కూడా మొన్న జైలు నామినేషన్లో ఏం చెప్పింది, మా వాళ్ళని వేయలేను అందుకే పాయింట్ లేకపోయినా నిన్నే వేస్తున్నా, సిగ్గు లేకుండా వేస్తున్నా అని చెబుతుంది కదా. అసలు నామినేషన్లు ఎలా ఎవరైనా ఆడతారా అని టేస్ట్ తెచ్చి కూడా పాయింట్ పట్టుకున్నాడు. సో ఓహో ఇందువల్ల బ్యాడ్ అయిపోయింది. అయితే ఇంకా ఎగ్జాంపుల్ అంటే నేను ఇంత చెప్పిన తర్వాత కూడా యష్మి విషయంలో వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు గ్రాటిట్యూడ్ ఉండాలి కదా. ఈరోజు మళ్ళీ లైవ్లో కూడా గ్రాటిట్యూడ్ ఉండాలి కదా రోహిణి విషయంలో అంటే, నాకు గ్రాటిట్యూడ్ కాదు, ఆ అమ్మాయి అడిగింది కాబట్టి ఇచ్చానంటే ఫ్యూజులు ఎగిరిపోయినాయి, అవుట్ అయిపోయింది ఆవిడకి సీతకు. ఇదేంటి ఇది ఇంకా హర్టింగ్ అనిపించింది. రోహిణికి నువ్వు ఫస్ట్ ఇచ్చావు ఎగ్, తర్వాత కూడా ఇచ్చుంటే నువ్వు 100% ఇచ్చినట్టు బాగుండదు కదా. అక్కడొక ఓటు ఇక్కడొక ఓటు ఇచ్చి ఓటేసి ఏం సాధించావు, ఏం ఉపయోగపడింది, రోహిణి విషయంలో నీకు ఎందుకు గ్రాటిట్యూడ్ లేదు అనేసి అంటే, లేదు నేను ఫస్ట్ ఓటు కూడా రోహిణికి వేయాలనుకోలేదంట, ఆ ఫస్ట్ ఓటు కూడా నబీల్కే అనుకున్నా, కాకపోతే రోహిణి అడిగిందని ఇచ్చాను అని అంటుంది. ఈ బాబాయ్ అని చెప్పి వాళ్ళు కూడా ఫీల్ అయ్యి ఇక్కడ టేస్టీ తేజ, అవినాష్, రోహిణి తర్వాత చెప్తున్నారు. తప్పు మీద తప్పు చేసేస్తారు, వాళ్ళకి అనకూడదు, గ్రాటిట్యూడ్ ఉండాలి. బిగ్ బాస్ హౌస్లో ఒకరికొకరు ఉంటుంది, మాకు కూడా అట్లాగే చేసుకుంటాం. ఇప్పుడు నబీల్కి నేను నబీల్కి ఆ గ్రాటిట్యూడ్ కంటిన్యూ అయిపోతుందని అవినాష్ చెబుతాడు. టేస్టీ తేజ కూడా ఆ ఫ్యామిలీ వీక్ వల్ల నేను కూడా ఆవిడకి చేస్తానని ఎట్లా చెబుతాడు. రోహిణి కూడా చెప్పుద్ది. అలాగే అవినాష్ మీ అమ్మగారు కూడా సారీ చెప్పారు, థ్యాంక్స్ చెప్పారు రోహిణికి, నువ్వు సూట్ కేసు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు, నీకు ఎగ్ ఇవ్వనందుకు సారీ చెప్పారు అన్నా సరే ఆవిడకి అర్థం కాలేదు కదా. అది విషయంలో సరే ఆవిడ పాయింట్ ఆఫ్ ఏదో ప్రేరణ చెప్పుకొచ్చింది, ఇంకా ఆవిడకి గ్రాటిట్యూడ్ లేదనే విషయం అర్థమైపోయింది. మళ్ళీ అది ఎక్కడ ప్రేరణకు బ్యాడ్ అయిపోతుందని లెక్క తెల్లవారు లేచి మళ్ళీ యష్మి తను అడిగినప్పుడు అక్కడ నేను చేశాను కదా, ఆ ఫస్ట్ 5 వదిలేశాను కదా అని ఎందుకు పాయింట్ మర్చిపోయి ఎందుకు చెప్పలేదు. మరి ఇదే గ్రూప్ గేము. ప్రేరణ గ్రాటిట్యూడ్ ఉంది కనుక ఇచ్చాను కదా, సెకండ్ థాట్ లేకుండా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే మళ్ళీ ఎందుకు చెప్పాలి. ఆవిడ చెప్పుకుంటుంది కదా ప్రేరణ వెర్షన్ అది, ఈవిడికి నోరు లేదా, పాయింట్ లేదా, ఆర్గ్యుమెంట్స్ చేయలేదా. యష్మి దూరిపోయి వచ్చేసి నువ్వు ఇలా చెప్పాల్సింది, అలా అడగాల్సింది, ఇలా ఉండకుండా ఉండాల్సింది. ఇదే గ్రూపిజం అంటారు. ఎవరి ఆటలు ఆడుకొని ఎవరి ఆన్సర్ వాళ్ళు ఇచ్చుకుంటే సమస్య లేదు. మళ్ళీ వచ్చి ఎవరు గ్రూపిజం ఆడట్లేదు, వైల్డ్ కార్డ్ గ్రూప్ చిన్న గ్రూప్ అని హరితేజ చెప్పింది కదా, వాళ్ళ గ్రూప్ అయితే నెత్తిన పెట్టుకుని ఆడియన్స్ ముద్దు చేయరు, వాళ్ళని కూడా బయటకు లాగుతారు. కాకపోతే వీళ్ళు ముందు ఆపేయాలి, ఇది ఆపేయకపోతే కష్టం. ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి ఒక రకంగా. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ తేజ నువ్వు బాగుంది, అవినాష్ నీది బాగుంది, రోహిణి నీది బాగుంది అంటున్నా సరే ఫైనల్గా మీ ముగ్గురు ఒకటే అని చెబుతూ ఉన్నారు. మరి వాళ్ళది గ్రూప్ అనే విషయం వాళ్ళకి అర్థం అయ్యింది. కాకపోతే వాళ్ళు సీరియస్గా ఎంతసేపు కామెడీని ఎంటర్టైన్మెంట్ నమ్ముకుని పోతున్నారు. సో అది కూడా ఓకే. కానీ ఇప్పుడు ఏంటి, నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ర్యాట్ రోహిణి, అవినాష్, తేజ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎంత గొడవ అయ్యింది, ఎంత లొల్లు అయ్యింది, అందరిలో రియల్ ఎమోషన్స్ బయటపడుతూ ఉన్న ఫైర్ వస్తుంది. ఎవరు మిస్టేక్స్ ఏంటో తెలుసుకుని ఆట మార్చుకునే ఉందామా మార్చుకోకూడదా, అసలు వాళ్ళ తప్ప మంద తప్ప ఇంత రచ్చ నడుస్తూ ఉంటే వీళ్ళు సోది కబుర్లని చెప్పుకొని ముగ్గురు అందరినీ కూర్చోబెట్టి ఒకరికొకరు సారీలు చెప్పేసి మంటంతా చల్లార్చేసి అంత జగమంత కుటుంబం రేలంగ మామయ్యకి వారసులం, అసలు మన మధ్య ఏ లొల్లి లేదు, పంచాయతీ లేదని లెక్క ఇలాగ లైటర్ వేరే తీసేద్దామని లెక్క కబుర్లన్నీ చెప్పుకుంటా పోతా ఉన్నాడు. అలాగే రేషన్ తేకపోతే నన్ను నామినేట్ చేస్తావా, నువ్వు ఆ సేఫ్ గేమ్ ఆడకపోతే నేను ఎవడైనా నామినేట్ చేస్తాడు. అవినాష్ ఏమో అందరినీ నన్ను ఎందుకు నామినేట్ చేయట్లేదు, నన్ను నామినేట్ చేయరంటే ఎవడు చేస్తాడు. నువ్వు సేఫ్ గేమ్ ఆడకుండా రైవలరీతో ఆడితే ఖచ్చితంగా చేస్తారు. నేను రేషన్ ఇప్పుడు తెమ్మంటారు కదా, నేను తేకపోతే నువ్వు నామినేట్ చేస్తావు వేసి ప్రేరణ నువ్వు చేస్తావా, నువ్వు వీళ్ళకి నువ్వు అడగక్కర్లే, ఈ కామెడీ చేయక్కర్లా, మామూలు కామెడీ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటేనే సేఫ్ గేమ్ అనే ట్యాగ్ లేకుండా నేను పక్కగా గెలవడానికి వచ్చాను కసితో ఫైర్తో ఆడితే ఎవ్వరూ నువ్వు అడగక్కర్లా, నామినేషన్లు ఆటోమేటిక్గా పడిపోతాయి. అది పాజిటివ్ నెగిటివ్ అయితే. కాకపోతే వీళ్ళు చేస్తున్న పని అంటే అందరినీ కూర్చోబెట్టి అయ్యో యష్మి నువ్వు ఎవరికేమైనా సారీలు చెప్పాలా చెప్పేసి రియలైజ్ వాళ్ళంతటా వాళ్ళు నిఖిలు యష్మి కూర్చొని మాట్లాడుకుని క్లియర్ చేసుకునేది వేరు, అది రియలైజేషన్ వాళ్ళ మిస్టేక్స్ అని తెలియదు. బట్ వీళ్ళు బాగుంటే కూర్చోబెట్టి చేయడం చూస్తే కరెక్ట్ కాదనిపించా. ఎంతసేపు ఏంటి అవినాష్ వీళ్ళంతా ఎంటర్టైన్మెంటే నమ్ముకుంటున్నారు తప్ప మనం ఇంత కామెడీ చేసాం అంత కామెడీ చేసాం, అందరూ మన కామెడీ బాగుంది, మన గ్రూప్ తాలకి ఎంటర్టైన్మెంట్ బాగుంది అంటున్నారు తప్ప ఇదే ఆలోచిస్తాం మనకి ఎందుకు ఓట్లు పడట్లేదు అని ఆలోచన లేదే. మీకు ఎందుకు ఓట్లు పడాలంటే మీలో రైవల్రీ రావాలి, మీరు ఒక రియల్ ఎమోషన్స్ అని బయటపడాలి. మీరు ఒక స్కిట్ ఇచ్చారు ఇక్కడ షో చేసేద్దాం మనకి ఒక కామెడీకి ప్లాట్ఫామ్ దొరికింది కాదు. ఇది సీజన్ ఈ 3 వారాలు వీళ్ళకి సంకనాకించడానికి ట్రై చేస్తారని అర్థమవుతుంది నాకు. ఎందుకంటే మీరు క్లియర్గా గమనించండి, బిగ్ బాస్ రియాలిటీ షో అనేది మీరు ఇప్పుడు ప్రోమో రాగానే మీకు చాలా మందికి తెలిసిందే
మీరు కొట్టుకు సావండి, మాకు మాత్రం ఎంటర్టైన్ చేయండి అని కామెంట్ మెసేజ్ మీలో ఎంతమంది పెట్టారు, మీలో ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది ఎన్ని వందల వేల సార్లు చదివి ఉంటారు. అంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఇక్కడ జోకులు, నవ్వులు, కామెడీ, జస్ట్ జుజుబి. అంతకు మించి ఏంటంటే ఆ రైవలరీ ఎట్లా వస్తుంది, ఒక మసాలా కోసం, ఆ గొడవల కోసం, ఆ రియల్ రియాక్షన్స్ కోసం, ఆ ఎమోషన్స్ కోసం, ఆ స్ట్రాటజీలు ఏంటి, వాళ్ళ మైండ్ గేమ్ ఏంటి, వాళ్ళ స్కెచ్లు ఏంటి, బ్యాక్ పిచ్చింగ్ ఏంటి, ఇద్దరు డిబేట్లో, ఇద్దరు ఆర్గ్యుమెంట్లో ఎవరు రైటు, ఎవరు రాంగు, ఎవరిని టార్గెట్ చేస్తారు, ఎవరిది అటాకింగ్ గేమ్, ఎవరిది డిఫెండింగ్ గేమ్, వాళ్ళిద్దరు ఆ అటాకింగ్ డిఫెండ్ గేమ్లో ఎవరు రైటు, ఎవరు రాంగు, ఎవరు ఫ్లిప్పు, ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసి ఆ ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. అంతే తప్ప జోకులు వేసాం, కామెడీ చేసాం, మాకు ఓట్లు ఎందుకు వేయట్లేదు అంటే ఎందుకు వేస్తారు? పైగా వాళ్ళ రైవలరీ వచ్చింది, ఫుల్ ఎలివేషన్ వచ్చింది. ఫ్యామిలీ వీక్ తర్వాత ఇది వెంటనే పెట్టడానికి బయట నుంచి వచ్చే వాళ్ళతో నామినేషన్, ఎందుకంటే వాళ్ళకి పాయింట్స్ లేవు. ఎవరు నామినేట్ చేయాలి, అంతా మంచి కుటుంబం లాగా, ఉమ్మడి కుటుంబం లాగా, జగమంత కుటుంబం మాదిరిగా పోతా ఉంటే ఇలాంటి రైవలరీ కోసం పెట్టాడు. ఊహించిన మాదిరిగా ఫీడ్బ్యాక్ వచ్చింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఒకరికొకరు మొహాలు చూసుకోవాలా, మన గ్రూపా, హాయ్ అనాలా, బాయ్ అనాలా, అసలు వద్దనాలా, ఎవరిది రైటు, ఎవరిది పాజిటివ్, మొత్తానికి నబీల్, గౌతమ్, ఎవరతను నిఖిల్, వీళ్ళు ముగ్గురు టాప్ 3లో ఉంటారని అర్థమైంది తప్ప అంతకు మించి క్లూస్ దొరక అల్లాడిపోతా ఉంటే వీళ్ళు వచ్చి కూర్చొని కబుర్లు చెప్పుకుందాం, సోది చెప్పుకుందాం, ఆటను అటకెక్కించేద్దాం, ఇదే అనిపించింది. మరి మీకేమనిపించింది? ఇప్పుడు లాస్ట్ పర్టికులర్గా నేను చెప్పిన పాయింట్లో మీకు 100% పర్ఫెక్ట్ చెప్పారు సార్ అంటే ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. అలాగే వీడియో చూడని వాళ్ళు కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకుండా. థ్యాంక్ యూ. ఓటింగ్ అనాలిసిస్ కూడా ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.